హర్షిని గారు, చాలా మందికి అవగాహన లేకపోవడం వల్లే అని అంటాను నేనైతే. స్లీప్ థెరపటిక్స్ అని అంటే స్లీప్ డిజార్డర్ కి ఒక డాక్టర్ ఉన్నారని కూడా చాలా మందికి తెలియదు. ఎక్కడికి వెళ్తారంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళేవో మెడిసిన్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు కూడా సజెస్ట్ చేయరు చాలా మంది. కొంతమంది చేయొచ్చు, కొంతమంది వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వేసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. వాటి కోసం జిమ్లకి వెళ్ళి మళ్ళీ మెడిసిన్స్ ఇట్లా డిస్టర్బ్ అయిపోతారు. అసలు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయితే ఇది మీరు అడిగిన ప్రాబ్లం మేము ఎవ్రీడే ఫేస్ చేస్తూ చూస్తూ ఉన్న ప్రాబ్లం. ఒకసారి మా దగ్గరికి పేషెంట్ వచ్చారు అంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ ఇలా ఎక్కడెక్కడో ఏదేదో ట్రీట్మెంట్స్ తీసుకొని వచ్చిన పేషెంట్సే ఉంటారు. ఇందులో చాలామందికి ఇష్యూ ఒకటి ఉండి వాళ్ళకి మల్టిపుల్ మెడికేషన్స్ ఉండే ఛాన్సెస్ కూడా మీరు అన్నది 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఎందుకు అవుతుంది అంటే పేషెంట్ చెప్పడము నిద్రలేమితనం అని చెప్తారు. సో ఎప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గర నిద్ర లేమితనం అని చెప్పినప్పుడు, లేదా ఎనీ డాక్టర్ దగ్గర నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళని చూస్తారు. వీళ్ళు లావుగా ఒబేస్గా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇది స్లీప్ యాప్నియా ఏమో అవ్వచ్చేమో అని అప్పుడు వాళ్ళు ఒక 4 క్వశ్చన్లు అడుగుతారు. రాత్రి ఏమన్నా లేస్తున్నారా ఇలా ఇలా అని 4 క్వశ్చన్లు అడుగుతారు. గురికొస్తుంది రాత్రి లేస్తున్నామంటే ఓకే అని చెప్పి స్లీప్ స్పెషలిస్ట్ దగ్గరకో పల్మనాలజిస్ట్ దగ్గరకో పంపించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. కొన్నిసార్లు అంటే 50% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ అనేవాళ్ళు సన్నగా ఉంటారు. ఓకే, ఈ సన్నగా ఉన్న ప్రతి పేషెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు అన్నది. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళలో స్లీప్ యాప్నియా ఉంటుంది అనేది అసలు ఈవెన్ డాక్టర్స్లో కూడా అవేర్నెస్ చాలా తక్కువ. ఓకే, సో స్లీప్ యాప్నియా అనేది ఒబేసిటీ వల్ల వస్తుంది. ఒబేసిటీ మేజర్ రీజన్. సో ఒబేస్ ఉన్న వాళ్ళలో స్లీప్ యాప్నియా సస్పెక్ట్ చేయడం ఈజ్ ఓకే. ఇది అందరు డాక్టర్స్కి మ్యాక్సిమం తెలుసు. కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా స్లీప్ యాప్నియా వస్తుంది. దానికి రీజన్స్ ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్స్. ఇంతకుముందు నాలుక పెద్ద ఉండడం, కొండ నాలుక పెద్ద ఉండడం, ఇలా ఇంటర్నల్ అబ్స్ట్రక్షన్స్. ఇది చాలా మంది డాక్టర్స్కి తెలీదు అండ్ వాళ్ళు మర్చిపోతుంటారు కూడా. సో సడన్గా వాళ్ళ ముందు ఒక పేషెంట్ వచ్చి కూర్చోగానే నిద్రలేమితనం అనగానే మెడిసిన్స్ రాసేస్తారు. దానికి ఇన్సోమ్నియా డయాగ్నోసిస్ పెట్టేస్తారు. ఇప్పుడు ఇన్సోమ్నియా నిద్రలేమితనంకి మళ్ళీ కారణాలు ఉంటాయి. సో ఆ కారణాలని అసెస్ చేయడం చాలా అవసరం. ఇందులో స్ట్రెస్ ఉండొచ్చు, ఆర్ స్లీప్ యాప్నియా ఉండొచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ స్పెసిఫిక్ రీజన్ అడ్రస్ చేయాలి. సో దీనికి మేమేంటి అని అంటే వీఆర్ మోర్ ఇంటూ స్లీప్. సో మేము నిద్ర గురించే పేషెంట్ని చూస్తుంటాం కాబట్టి జనరలీ మేము అదే ఆర్డర్లో అదే ప్రోటోకాల్లో వెళ్తాం. అయితే పేషెంట్స్ కూడా మేము ఎప్పుడైతే ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించుకోండి, ఫస్ట్ మనం చూడాలి కారణం ఏంటో చూడాలి. ఆ తర్వాత మనం మెడిసిన్స్కి వెళ్దాం. మాకు మెడిసిన్స్ అనేది లాస్ట్. సో ఫస్ట్ మాకు ప్రాపర్ డయాగ్నోసిస్, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్, ఆ తర్వాత మెడిసిన్. సో మెడిసిన్స్ అనేది మా లిస్ట్లో లాస్ట్. ఓకే, బట్ ఫస్టే పేషెంట్ మా మెడిసిన్ ఇచ్చేస్తే తొందర తగ్గిపోద్ది, లేదా ఈ రోజు నాకు నిద్ర పడుతుంది. కానీ ఆ రోజుకు పడుతుంది, కొన్ని రోజులు వాడగా ఉన్న నిద్ర కూడా పోయే అవకాశం ఉంటుంది. సో నిద్రకి సంబంధించిన మెడికేషన్స్ ఏవైనా అంత ఈజీగా ఏదో పారాసిటమాలో లేకుంటే మన కోల్డ్ కాఫ్ వస్తే తీసుకునే టాబ్లెట్స్ అంత ఈజీగా అయితే తీసుకోవద్దు. అది డెఫినెట్గా డయాగ్నోసిస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందా లేదా, కొంచెం టైం పట్టినా కానీ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ అనేది చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ అవసరం ఉంటే తీసుకోవాలి. ఇప్పుడు ఇదొక ప్రాబ్లం అయితే రెండో ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి నిజంగానే ఇన్సోమ్నియా ఉంటుంది, నిద్రలేనితనం ఉంటుంది, వాళ్ళకి మెడికేషన్ అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు పేషెంట్స్ ఏమంటారంటే నేను ఈ మెడిసిన్ తీసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, నాకు మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వండి. మీరు అన్నట్టు కరెక్ట్గా ఒక ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం ఉండి ఓన్లీ సిమ్టమాటిక్గా వెళ్ళిపోయి దానికి మెడిసిన్స్ వేసుకోవడం అనేది చాలా తప్పు. కానీ వన్స్ డయాగ్నోజ్ అయిపోయి ఇది ఇన్సోమ్నియా నిద్రలేమితనం అన్నప్పుడు మాత్రం దానికి మెడిసిన్సే సొల్యూషన్. అలాంటప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ తప్పదు. సో తప్పదు అన్నప్పుడు దే హ్యావ్ టు అండర్స్టాండ్ అది. అయితే ఈ మెడిసిన్స్ వల్ల ఒబేసిటీ అనేది పెరుగుతుందా అనేది కూడా ఇందులో డిస్కషన్లో సెకండ్ క్వశ్చన్. సో ఈ కొన్ని మెడిసిన్స్ వల్ల నిజంగానే లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ లావ్ అవ్వడం వల్ల ఇది వరకు నిద్రలేమితనం ఉండేది అది స్లీప్ యాప్నియాగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ ఎనీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మెడికేషన్స్ తీసుకుంటున్నా కానీ, లేదు అని అంటే నిద్రకు సంబంధించి మెడికేషన్స్ తీసుకుంటున్నా కానీ ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ చేసి వెయిట్ మెయింటైన్ చేసుకోవడం కూడా అవసరం. ఏదైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్. అలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ మందులతో నాకు లావ్ అవుతున్నాను అని చెప్పి ఆల్టర్నేటివ్ పాసిబుల్ అయితే ఆల్టర్నేటివ్ తీసుకోవాలి. అంతేగాని మెడికేషన్స్ ఒకసారి రాసి ఇవ్వగానే అదే సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటే
అది ప్రాబ్లం కొంతమంది అలాగే చేస్తారు, ఒకసారి వెళ్తారు తీసుకుంటారు, మళ్ళీ ఇంకా అవే కంటిన్యూ చేసేస్తారు, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళరు చాలా వరకు. అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. సో మందులు ఈవెన్ నిద్రలేమితనంకి మెడిసిన్స్ లాస్ట్ అని ఎందుకన్నా అంటే అపార్ట్ ఫ్రమ్ స్లీప్ యాప్నియానో సిపాప్ మిషను ఇవన్నీ కాకుండా కూడా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది. సో ఇది ఒక కౌన్సిలింగ్తోని, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్తోని అండ్ కొన్ని ఎక్సర్సైజెస్తోని కొంత యాక్టివిటీస్తోని దీన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 8 to 10 సెషన్స్, అంటే వీక్లీ 1 సెషన్, అలా 8 weeks or 10 weeks. ఇది మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. సో చాలా మంది పేషెంట్స్ ఓన్లీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో కూడా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా మెడికేషన్స్ అవసరం ఉండకపోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం హోలిస్టిక్గా ఇస్తున్నాం కాబట్టి స్లీప్ సెంటర్ ఇట్ డస్ దిస్ స్పెసిఫిక్ జాబ్. సో ఇదే ఒక స్పెసిఫిక్ స్పెషలిస్ట్ అన్నప్పుడు ఇప్పుడు స్లీప్ సెంటర్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ డాక్టర్ హర్షిని, ఇట్స్ అబౌట్ మల్టిపుల్ పీపుల్. సో స్లీప్ థెరపెటిక్స్లో సైకాట్రిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు, స్లీప్ స్పెషలిస్టు, పల్మనాలజిస్టు, ఈఎన్టీ, బేరియాట్రిక్, ఎవ్రీవన్ ఉంటారు, ఎండోక్రైనాలజిస్ట్, సైకాలజిస్ట్, ఎవ్రీవన్ ఉంటారు. వీళ్ళందరూ డైటీషియన్, ఎడ్యుకేటర్స్ అందరూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఓకే. సో ఒక నిద్ర అనే ఇష్యూ వచ్చింది అంటే ఇది దేని వల్ల వచ్చింది అనేది యాజ్ ఎ టీమ్ ఇది ముందుకెళ్తుంది. సో యాజ్ ఎ టీమ్ ఆల్రౌండ్గా 360 degrees చూసుకొని మనం డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ rather than going in a single way. Right.